ఇలా కేసీఆర్ వచ్చి నిన్న ఏం మాట్లాడినా ఈ కరీంనగర్ లో యువత ఆలోచించలే. హైదరాబాద్ లో యువత ఉన్నా కూడా, వరంగల్ లో యువత ఉన్నా కూడా, ఆదిలాబాద్ లో యువత ఉన్నా కూడా, ఎక్కడ యువత ఉన్నా కూడా రండి, కరీంనగర్ రండి, కరీంనగర్ రండి, కాశాపు జెండా చేతవద్దని ఏ చౌరస్తాలో కేసీఆర్ వచ్చి ముస్లింలందరూ ఒక్కడిగండి, బండి సంజయ్ ని ఓడగొట్టండి అని చెప్పి కేసీఆర్ అన్నప్పుడు స్పందించని వ్యక్తి హిందువే కాదన్నా, స్పందించని యువకుడు హిందువే కాదన్నా. ఒక్కసారి హిందుగాను బొందుగాలంటే ఈ కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ పార్టీని బొందబెట్టిన సన్నివేశాన్ని కరీంనగర్ పార్లమెంటు నియోజక ప్రజలు ఆలోచించాలి. అదే కేసీఆర్ మళ్ళా కరీంనగర్ వచ్చి తుర్కోలను ఒక్కటిగా పట్టున్నారు. మనము ఒక్కటి కావట. ఇలా కేసీఆర్ కు ఓట్లేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు గెలిస్తే తుర్కోల ఓట్లతోనే గెలిచిందంటారు తప్ప మీ హిందువుల ఓట్లతో గెలవలేవని చెప్పి తప్పకుండా అనే ప్రమాదం ఉంది. నేను చేస్తా, కేసీఆర్ సవాల్ చేస్తా. కేసీఆర్, నేను హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా పక్కా గెలుస్తున్నా. హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా పక్కా గెలుస్తున్నా. హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా నేను గెలిస్తే ఇవాళ నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. నా సవాల్కు సిద్ధంగా. నీకు ముస్లిం మీద నమ్మకం ఉంది కదా, ముస్లింలు ఓట్లేసి గెలిపిస్తారని నీకు నమ్మకం ఉంది కదా, ముస్లిం ఓట్లతోనే గెలుస్తామని చెప్పి నీకు విశ్వాసం ఉంది కదా, నీకు దమ్ముంటే నా ఛాలెంజ్ స్వీకరించు. నేను కనుక ఓడిపోతే పక్క రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఏ రోజు నా నోటి నుంచి గాని హిందుత్వం గురించి మాట్లాడా, హిందూ ధర్మం గురించి మాట్లాడా, కాశాపు జెండా చేతిలో పట్టుకోను రాముని గురించి మాట్లాడా. నా సవాల్కు కేసీఆర్ సిద్ధమా? నా సవాలు స్వీకరించే దమ్ము ఇలా కేసీఆర్ కుందానంచాలి.